తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాట పడిమను నేటి తరానికి తెలియజేయాలని యాదవ కుర్మ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ కుర్మ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పోరాటంలో రజకులను ఎదురొడి తుపాకీ తూటలకు ప్రాణాలర్పించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన ఆశయాలను ఆలోచన విధాన్ని ముందుకు తీసుకుపోయి నేటి తరానికి తెలియజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు కనవేని చక్రధర్ రెడ్డి, ఏనుగు విజయరామారావు, ఏఎంసీ చైర్మన్ రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు బాలరెడ్డి, సురేందర్ రావు, అంజాగౌడ్, గాండ్ల సుమతి, చాగలి రమేష్, నల్ల నరసయ్య, నాయకులు కొమ్ము బాలయ్య, పెద్దిగాడి శ్రీనివాస్, ఓరుగంటి తిరుపతి, తహసీల్దార్ సురేష్, ఎస్ఐ గణేష్, ఎంపీడీఓ బీరయ్య, యాదవ కుర్మ జిల్లా మండల నాయకులు రాగం నాగరాజు, కోడె శ్రీనివాస్, తాడెపు ఎల్లం, బైతి నవీన్, తాడెపు రవి, బొమ్మన ఆంజనేయులు, తాడెపు అనిల్, మాందాటి వెంకటరాజు, ప్యాక్స్ డైరెక్టర్ బాలెల్లం, శీల ప్రశాంత్, యాదవ కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సన్నాహ కమిటీ జిల్లా అధ్యక్షులు గౌరవ జగ్గేని మల్లేశన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ 98వ దొడ్డి కొమరయ్య గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోనే మొదటిసారి అయినటువంటి ప్రథమ విగ్రహం అయినటువంటి దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని మన ముస్తాబాద్లో ప్రతిష్ఠించుకోవడం చాలా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోయినాం. కాబట్టి ఉన్న వరకు కూడా అందరినీ పిలిచి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామాధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి యాదవ కుర్మ సంఘం మండల సంఘం ఆధ్వర్యంలో మరి మండల అధ్యక్షుడు నాగరాజన్న నాయకత్వంలో మరి వారి కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఘనంగా చేయాలని చెప్పేసి ప్రతి మండలంలో సుత ఈ యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పేసి నేను కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నుండి అధికారికంగా జయంతే కానీ వర్ధంతే కానీ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి మండలంలో సుత ఈ యొక్క విగ్రహాలు పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మాజీ సర్పంచులు, దొడ్డి కొమరయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాయుధ పోరాటం అంటే దొడ్డి కొమరయ్య యొక్క ఆశయ సాధన కోసం మన ఉన్నత విలువలుగా యువకులుగా సమాజంలో మన యొక్క జాతులు మరి ఎట్లా వెనుకబడిపోయిన అధ్యయనం చేసుకుంటూ మనవంతు పాత్ర సమాజంలో ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మీరు కూడా ఉన్నత చదువులు చదివి మన యొక్క జీవితం మరి అదేవిధంగా మనం కన్న తల్లిదండ్రులు, మనం నివసిస్తున్న సమాజం, మనం నివసిస్తున్న భారతదేశం కోసం మనం ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన కొద్దీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. ఇంటికాడికి వెళ్ళి ఇంటి ముంగ నిలబడితే ఎవరు కానీ చెప్పులు సంకలు పెట్టుకొని ఆ దొర చూపు పోయే వరకు కూడా ఆ గడిల పెత్తందారులు వాళ్ళ కను చూపు మేరలో కూడా చెప్పులు వేసుకునే పరిస్థితి లేకుండే. అట్లాంటి ఆ బానిసత్వం వారి చేళ్లలో వాళ్ళు పంటలు పండించుకుంటే అమ్ముకునే ధైర్యం లేదు. అక్కడ ఉండబడే పెత్తందారే వారికి ధర నిర్ణయించి ఈ ధరకే అందరూ అమ్మాలంటే అమ్మాలే చూపించిన మండల కుర్మ యాదవ సంఘం సోదరులకు నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కూడా మనకున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఎట్లా ఇప్పటికి కూడా అణచివేతలు ఉన్నాయి, కాకపోతే అంత స్థాయిలో లేకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొంతమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లాంటి ఇప్పుడు మనకు చట్టం ఉన్నది, ఒక అధికార యంత్రాంగం ఉన్నది.